వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో అమ్మవారికి మేల్కొలుపు పలుకుతారు. ఆపై జరిగే క్షీరాభిషేకాలు, పండ్ల రసాలతో అభిషేకాలు కన్నుల పండుగగా సాగుతాయి. ఇక శుక్రవారం వచ్చిందంటే ఆలయం భక్తజనం సంద్రంగా మారుతుంది. ముఖ్యంగా ఆషాఢమాస బోనాలు, శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలు, దసరా శరన్నవరాత్రులతో ఈ ఆలయం ఒక దివ్య లోకాన్ని తలపిస్తుంది. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో అమ్మవారు దర్శనమిస్తుంటే ఆ వైభవాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. ఈ ఆలయం చక్కగా నిర్వహించబడుతూ ప్రశాంతంగా ఉంటుంది మరియు దాని ఆధ్యాత్మిక ఆకర్షణను పెంచే పచ్చదనంతో చుట్టుముట్టబడి ఉంటుంది. మార్గాలు, గర్భగుడి మరియు పరిసరాలు శుభ్రంగా ఉంచబడతాయి. రద్దీగా ఉండే రోజులలో కూడా సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని అందిస్తాయి. ఇక్కడి పురోహితులు వారి అంకిత భావంతో కూడిన మరియు క్రమశిక్షణతో కూడిన పూజా సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందారు. నిత్య పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు మరియు ప్రత్యేక పూజలు సమీప గ్రామాలు, పట్టణాల నుండి భక్తులను ఆకర్షిస్తాయి. ద్వారక తిరుమల దేవస్థానం చిన్న వెంకన్న ఆలయానికి ఉపాలయంగా ఈ శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఉంది. స్వామివారికి భక్తులు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ ఉపాలయం అయిన శ్రీ కుంకుళ్ళమ్మ గుడికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. గ్రామంలో వ్యాధులు, కరువు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గ్రామ పెద్దలు అమ్మవారిని ప్రార్థించగా గ్రామ క్షేమంగా మారిందని జానపద కథలు చెబుతున్నాయి. అప్పటి నుంచి కుంకుళ్ళమ్మను గ్రామ రక్షక దేవతగా పూజించే సాంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు విశ్వసిస్తారు. కుంకుళ్ళమ్మ తల్లిని శక్తివంతమైన మరియు రక్షక గ్రామ దేవతగా పూజిస్తారు మరియు ఈ ఆలయం స్థానికుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. పండుగలు మరియు ప్రత్యేక పూజా దినాలను గొప్ప భక్తి శ్రద్ధలతో మరియు సాంస్కృతిక వైభవంతో జరుపుకుంటారు. ద్వారక తిరుమలలోని కుంకుళ్ళమ్మ ఆలయ సందర్శనం కేవలం ఒక మతపరమైన యాత్ర మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక పునర్జీవనం. ఇక్కడి దివ్యమైన వాతావరణం, సహజ పరిసరాలు మరియు హృదయపూర్వక భక్తి ఈ ప్రదేశాన్ని పదే పదే స్మరించదగినదిగా చేస్తాయి.
క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకై వచ్చిన భక్తుల ద్వారా వారి మాటల్లోనే ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుందాం. హరీశ్వరరావు అండి. ఈ కుంకుళ్ళమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందిన నాకు 40 సంవత్సరాల వయసు నుంచి ప్రతి ఏటా కుంకుళ్ళమ్మ గుడి కాడికి వచ్చి వెంకన్నబాబు గుడి దర్శనం చేసుకుని ఈ కుంకుళ్ళమ్మ గారి కుంకుమార్చన చేయించుకుని దర్శనం చేయించుకుని వెళ్తానండి. చాలా పవిత్రమైన దేవాలయం అండి. సత్యమైన తల్లి అండి. కోరిన కోరికలు తీర్చే తల్లి అండి. జగన్మాత తల్లి, ఆదిపరాశక్తి తల్లి, జగజ్జనని. ప్రతి సంవత్సరం ఏటా ఒకసారి వస్తాను తండ్రి. జై జై గురుమాత, జై గురుమాత, జై గురుమాత. నా పేరు శ్రీదేవి. నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఇది కుంకుళ్ళమ్మ దేవస్థానం, చాలా ప్రసిద్ధమైంది గుడి. ఇక్కడ వచ్చేసరికి తిరుపతి ఏలూరు జిల్లాలో ఉంది. చిన్న తిరుపతి. మేము ప్రతిసారి చిన్న తిరుపతి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా దర్శించుకుని వెళ్తాము. మేము అనుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయి. సో అందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మేము దగ్గర వచ్చి ఒక 10 టైమ్స్ అయిందండి. చిన్న తిరుపతి వచ్చినప్పుడు కంపల్సరీగా దర్శనం చేసుకుని వెళ్తున్నాము. మీరు కూడా అందరూ వచ్చి దర్శించుకొని, ఈ అమ్మవారు ఏంటంటే స్వయంభూ, కుంకుళ్ళమ్మ చెట్టులో స్వయంభూగా వెలిశారు. ఒకసారి దర్శించండి, మీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం గురించి కోరుకున్నానండి, వచ్చి దర్శించుకున్నాను. నాకు ప్రజెంట్ జాబ్ వచ్చి నియర్లీ 3 years అయింది. సో వచ్చినప్పటిలా ఖచ్చితంగా నేను తిరుపతి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాను. కుంకుళ్ళమ్మ దేవాలయం తప్పక సందర్శించవలసిన దివ్యమైన ప్రదేశం. తిరుపతి వెళ్లే మార్గంలో ఉన్న కుంకుళ్ళమ్మ దేవాలయం దైవిక శక్తి మరియు ఆశీస్సులతో నిండిన ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది మరియు భక్తితో సందర్శించే వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనప్పటికీ చాలా అందంగా నిర్వహించబడుతుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని వెంటనే సానుకూల శక్తితో నింపుతుంది. ప్రత్యేక సందర్భాలలో ఆలయాన్ని అందంగా అలంకరిస్తారు. ఇది మరింత దివ్యమైన మరియు ఉత్సాహభరితమైన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులు ఆలయ యాజమాన్యం నిర్వహించే అర్చన మరియు ఇతర పూజలను చేయించుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో కూర్చోవడం, కొన్ని శ్లోకాలు జపించడం లేదా అక్కడ ప్రశాంతంగా సమయం గడపడం మీకు అద్భుతమైన అంతర్గత శాంతిని మరియు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. ఇక్కడ అన్నదాన సౌకర్యం కూడా అద్భుతంగా ఉంది.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత కుంకుళ్ళమ్మ తల్లిని దర్శిస్తే యాత్ర సంపూర్ణ ఫలితాన్నిస్తుందని అనేక మంది భక్తులు నమ్ముతారు. ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం వంటి కోరికలతో భక్తులు అమ్మవారికి మొక్కులు పెట్టి అవి నెరవేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుంకుళ్ళమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని మల్లేశ్వరంలో ద్వారక తిరుమల ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఏలూరుకు దగ్గరగా ఉంది. ఏలూరు నుండి 40 కిలోమీటర్లు మరియు భీమడోల్ జంక్షన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా అందమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం. ద్వారక తిరుమల దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కొత్తగా పెళ్లైన జంటలు తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా భక్తులు దీనిని భావిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సుఖంగా సాగడానికి ఈ దేవత సహాయపడుతుంది. ధ్వజస్తంభం వద్ద ఒక చిన్న ప్రదేశం ఉంది. అక్కడ ఎవరైనా తమ మనసులోని ఆలోచనను ఉపయోగించి ₹1 నాణ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తే అది నిలబడితే వారి కల నిజమవుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటి వరకు మనం ద్వారక తిరుమల శ్రీ కుంకుళ్ళమ్మ వారి దేవస్థానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.